నమస్తే అన్న. అయ్యా నమస్తే. మీ కటౌట్ చాలా పెద్ద ఉంది, అడగాల వద్దని భయం అవుతుంది, అడగమంటారా వద్దా? అడిగాను భయ్యా. అంటే మీరు ఫైటర్స్ ఇవాళ ఉన్నారు, సో వాస్తవంగా అయితే మీ విలనిజం కన్నా మీ కామెడీ టైమింగ్ చాలా బాగా నచ్చుద్ది. ఇట్లాంటి కామెడీ టైమింగ్ సినిమాలు మేము ఎక్స్పెక్ట్ చేయొచ్చా? అంటే ఓకే భయ్యా, యాక్చువల్లీ అవుట్ అండ్ అవుట్ సీరియస్ మూవీ. సో నాది కామెడీ పెద్ద ఇందులో ఏముండదు, సీరియస్ గానే ఉంటుంది. బట్ వన్ థింగ్, ఒక సీన్ కొంచెం లిటిల్ బిట్ ఆఫ్ కామెడీ ఉంటుంది. ఒక రూమ్ లోకి వచ్చేది పెన్ డ్రైవ్ కోసం అటాక్ చేస్తాను, అక్కడ లిటిల్ బిట్ ఆఫ్ కామెడీ ఉంటుంది. సో నాకు అది ఎక్కువ ఇష్టం జనరల్ గా. నాకు జనరల్ సీరియస్ క్యారెక్టర్స్ అవే వస్తున్నవి. సో ఐ లైక్ మోర్ కామెడీ విలనిజం. మీ నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏమి ఉన్నది అంటే ఈ సినిమా కాకుండా నెక్స్ట్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏమి? సో ఇప్పుడు ప్రెసెంట్ అంటే మన పవన్ కళ్యాణ్ గారిది అండ్ సుజిత్ డైరెక్షన్ లో ఓజాస్ గంభీర్ చేశాను. కంగ్రాచులేషన్స్ అన్న. థ్యాంక్ యూ భయ్య. అందులో ఒక సీన్ ఉంటుంది. సో ఆ సీన్ ఏంటంటే హీరో ఎలివేషన్ కి సంబంధించిన సీన్ అనమాట. సో ఐఎమ్ థ్యాంక్స్ టు డైరెక్టర్ సుజిత్ గారు. అండ్ వన్స్ అగైన్ క్రిష్ డైరెక్షన్ లో అనుష్క సినిమా ఘాటి ఒకటి చేశారండి. ఘాటి ఒకటి రిలీజ్ కుంది. ఇవి కాకుండా ఇంకా 2-3 మూవీస్ లైన్ లో ఉన్నాయి. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ దట్. అన్న మీరు రోజుల్లో చేశారు కాబట్టి ఓజీ ఎలా ఉండబోతుంది? ఒక శివతాండం ఏ రకంగా ఉంటుంది? మొత్తం మాస్ జాతర ఉండబోతుందా? దెర్ ఈస్ నో ఇంకా వేరే ఆలోచన లేదు బ్రదర్. ఈస్ దే స్ట్రాంగ్ ఫైర్ అంతే. ఓజాస్ గంభీరా. సో నేను డబ్బింగ్ చెప్పినప్పుడు చూసాను, ఈజ్ ఎక్సలెంట్. అసలు ఆ ఎలివేషన్స్ కావచ్చు, ఆ బీట్ కావచ్చు, ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కావచ్చు, ఒక నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. దెర్ ఈస్ నో డౌట్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ లైఫ్ లో ద బిగ్గెస్ట్ పండుగ చేసుకోవచ్చు. దెర్ ఈస్ నో డౌట్. ఆపరేషన్ ఎలా ఉండబోతుంది, ఈ సినిమా ఎలా ఉండబోతుంది అంటే చెప్తారా? ఓకే, జనరల్ అయితే నేను ఫైటర్ శివ మొత్తం సినిమా చూడలేదు. బట్ నేను చేసిన వరకు నేను చూసిన దానికి కంటెంట్ మాత్రం చాలా బాగుంది. అంటే ఒక డ్రగ్స్ బ్యాక్ డ్రాప్ లో అనేది మన తెలుగు దానిలో ఇంతవరకు కరెక్ట్ రాలేదు. లాంగ్ బ్యాక్ బాలీవుడ్ లో ఉడతా పంజాబ్ సినిమా వచ్చింది, ఈజ్ ఎ బ్లాక్ బస్టర్. సో ఆ టైప్ ఆఫ్ బ్యాక్ డ్రాప్ లో రావాలి. సో ఫస్ట్ ఈ డ్రగ్స్ బ్యాక్ డ్రాప్ లో ఫైటర్ శివ రావడం అనేది ఇస్ ఎ గ్రేట్ థింగ్. బిసైడ్ దిస్ ఘాటి క్రిష్ గారి సినిమా కూడా ఒక గంజా బ్యాక్ డ్రాప్ అనమాట, డ్రగ్స్ బ్యాక్ డ్రాపే. సో బ్యాక్ టు బ్యాక్ డ్రగ్స్ బ్యాక్ డ్రాప్ లో 2 మూవీస్ రావడం అనేది గ్రేట్. సో ఫస్ట్ ఇయర్ లో ఘాటి రిలీజ్ అవుతుంది. డెఫినెట్లీ క్రిష్ గారి స్క్రిప్ట్ అంటే వెరీ ఆర్గానిక్ గా ఉంటుంది. దెర్ ఈస్ నో డౌట్ ఇట్ విల్ బి డెఫినెట్లీ హిట్ ద స్క్రీన్. సో అది హిట్ అవుతుంది కాబట్టి దాని ఎఫెక్ట్ ఖచ్చితంగా ఫైటర్ షో ఉంటుంది. సో ఫైటర్ షో విల్ బి డెఫినెట్లీ గోయింగ్ టు బ్లాక్ బస్టర్. థ్యాంక్ యూ నా విష్ ఆల్ ద బెస్ట్. Thank you very much. Yeah. Like, share, subscribe LGTV. Please subscribe to LGTV. Like, share, subscribe LGTV. Subscribe LGTV. Please like, share, subscribe LGTV. దీన్ని మీరందరూ కూడా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ పక్కన ఏదో గంట ఏదో పెడతారు, అది కూడా వీలైతే కొట్టండి. Guys, please do subscribe LGTV. Have a good day. Thank you.